ఓకే బాయ్, ఐఎమ్ లివింగ్. ఏ రామ్, 1 సెకండ్. కొంచెం మన వాళ్ళందరినీ కాన్ఫరెన్స్ హాల్లో గ్యాదర్ కమ్మని చెప్తావా? వై బాస్, ఏమైనా ట్రీట్ ఇస్తున్నావా? నో, సంథింగ్ స్పెషల్. యా షూర్. Hey Rams, I'm getting late. How much time will it take? అబ్బా వస్తాడులే, కాసేపు వెయిట్ చేయి. ఏంటి మ్యాటరు? మనకి ఏమైనా మ్యారేజ్ ఫిక్స్ అయిందా? Marriage? You mean शादी? उनसे कौन शादी करेगी? No Facebook, no Instagram और डीपी देखो तो सही. एक में गांधी जी तो एक में नेताजी. पता नहीं किस किस की डीपी लगाते. ना तो चेहरा याद और ना ही नाम. Shut up यार, that's his personal. అరే ఆగు బ్రో, ఇంపార్టెంట్ మీటింగ్లో అని చెప్తున్నా కదా. వాట్ హ్యాపెన్ బ్రో? దోస్తుగాడు బ్రో, గర్ల్ ఫ్రెండ్ బర్త్డే అంట. midnight 2 హాస్టల్ దగ్గరికి పోయి సర్ప్రైజ్ ఇవ్వాలంట. తోడు రమ్మని దమ్ దమ్ చేస్తుండు బ్రో. अच्छा देखो, हीरो आ गए हमारे. कांग्रेट्स पोशी, Why congrats? आपकी शादी होने वाली है ना? No, it's more important than that. मैरिज से ज्यादा इम्पोर्टेंट. अच्छा, गोइंग ऑन अ यूएस प्रोजेक्ट. No. మ్యారేజ్ కాదు, యూఎస్ కాదు, ఇంకా ఇంపార్టెంట్ ఏంది బ్రో? నాకు తెలియక అడుగుతున్నా. హే స్టాప్ ఇట్ బ్రో. ఓకే బాస్, వాట్స్ ద మ్యాటర్? నెక్స్ట్ వీక్ 15th ఒక బిగ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నా. नेक्स्ट वीक 15th. What's so special? ఇండిపెండెన్స్ డే యార్, that too 75th ఇండిపెండెన్స్ డే. Sorry yaar, really sorry. I have to leave. I thought really some important thing, but this is silly. Silly? What silly? It is silly. अरे इंडिपेंडेंस डे के लिए इतना क्यों सोचना? Flag hosting, sweet distributions and going home just relaxing. That's all. What else special? We should make it special. It's our Independence Day. ఓకే ఓకే, కూల్ గాయ్స్, నో ఫైట్. ఓకే బాస్, చెప్పు ఇంతకు నీ ప్లాన్ ఏంటి? midnight 12 కేక్ కట్ చేయాలి, క్రాకర్స్ కాల్చాలి, నేషనల్ ఫ్లాగ్ తీసుకుని బైక్ మీద వీధులన్నీ తిరుగుతూ భారత్ మాతా కీ జై అని అరవాలి. నెక్స్ట్ డే కొత్త డ్రెస్ వేసుకుని ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇళ్ళకు వెళ్ళి స్వీట్స్ పంచాలి. అందరం కలిసి ఒక మంచి పేట్రియాటిక్ మూవీ చూడాలి. ఆర్మీకి వెళ్ళి యుద్ధంలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదో ఒక హెల్ప్ చేయాలి. ఒక్క నిమిషం ఆగు బ్రో, ఇదేం న్యూ ఇయర్ కాదు, ఇండిపెండెన్స్ డే. జస్ట్ ఇండిపెండెన్స్ డే అంతే. జస్ట్ ఇండిపెండెన్స్ డేనా? జస్ట్ అంటావేంటి బ్రో? హే బాస్, డోంట్ బీ టూ మచ్ ఎమోషనల్. మన చిన్నప్పటి నుంచి చేస్తుందే కదా, కొత్తగా ఇప్పుడు ఇదేంటి? కొత్తగా కాదు రామ్, నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను, కాకపోతే ఈ ఇయర్ మీతో కలిసి అంతే. కరెక్టే, కానీ ఎందుకు? మరి న్యూ ఇయర్ ఎందుకు? అరే న్యూ ఇయర్ బ్రో, కొత్త సంవత్సరం. ఒక ఇయర్ సక్సెస్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా బాగుండాలని రిజల్యూషన్ తీసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. రామ్, మన దేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో న్యూ ఇయర్ ఉంది. తెలుగు వాళ్ళకి ఉగాది, పంజాబీలకు బైసాఖి, మహారాష్ట్రలో గుడి పడవ. కానీ అందరికీ ఒకటే ఇండిపెండెన్స్ డే. Excuse me, may I speak? New Year Day, Father's Day, Friendship Day, Valentine's Day, వీడే వాడే నా పాడే అని రకరకాల డేస్ వచ్చేసాయి కదా. అందుకే మన వాళ్ళు ఇండిపెండెన్స్ డేను కొంచెం పక్కకు పెట్టేశారు. చూడు బోస్, నీకు విషయం తెలియాలి. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్లు, తరువాత వన్డే మ్యాచ్లు, మరి ఇప్పుడు 2020 మ్యాచ్లు. జనం బాగా ఫాస్ట్ అయిపోయారు బోస్. వాళ్ళకు వాళ్ళ గురించి ఆలోచించే టైం లేదు, ఇంకా దేశం గురించి ఆలోచించేంత ఉందా? కరెక్టే, రోజుకి 24 గంటలు కష్టపడ్డా కూడా మన లైఫ్లో గ్రోత్ లేదు. మీ వాడు ఇంకా ఇల్లు కొనలేదా, మీ వాడు ఇంకా యూఎస్ వెళ్ళలేదా అని చుట్టుపక్కల వాళ్ళ గోల.
आजकल मातृभाषा में बात करना बड़ा पाप हो गया है इस देश में। You are right. Generations are becoming very smart these days. Independence Day is not an interesting point anymore. ఇప్పుడు జనాల్లో ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగిపోతుంది. అమెరికన్స్ 37% ట్యాక్స్ కడితే మనం కట్టేది 42%. మనోళ్ళు చాలా మంది అమెరికాకు చెక్కేసేది ట్యాక్స్ తగ్గుతుందని కాదు, కట్టిన ట్యాక్స్కి తగ్గ పబ్లిక్ ఫెసిలిటీస్ దొరుకుతాయని. పబ్లిక్ ఫెసిలిటీస్ గురించి మనమే మాట్లాడుకోవాలి. మంచినీళ్ళు కూడా కొనుక్కొని తాగుతున్నారు జనాలు. లైఫ్ అంతా కష్టపడి దాచుకున్న డబ్బంతా ఒక పెద్ద జబ్బు వస్తే చాలు గోవింద. బోస్ నీకోటి చెప్పనా, సాక్షాత్తు దేశ ప్రధాని చెప్తే కూడా వాట్సాప్ డీపీ కూడా మనోళ్ళు మార్చుకోవడం లేదు. నువ్వేమో సెలబ్రేషన్స్ అంటున్నావు. చిల్ బ్రో, ఇప్పుడు ఏంది, పార్టీనే కదా, చేసుకుందాం. దీనికి దేశం రాష్ట్రాలు అని పొలిటీషియన్ లాగా డిబేట్ ఎందుకు? ఇవన్నీ సినిమాల్లో యూట్యూబ్లోనే బాగుంటాయి, రియల్ లైఫ్లో కాదు. అవును బోస్, దేశం గీసం వదిలేసాయి, నీకోసం చేద్దాం. వీఆర్ ఫ్రెండ్స్, నో ఆర్గ్యుమెంట్స్. ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ని కూడా ఈ దేశమే కదా ఇచ్చింది. अरे बस करो यार, अगर देश के ऊपर इतना ही प्यार होता तो मिलिट्री में जाना था। My father was an army man, army major, Major Aravind. సుబ్బు, డాడీకి ఇలాగే సెండ్ ఆఫ్ ఇస్తావా? చూడు సుబ్బు, నీ ఫుల్ నేమ్ ఏంటి? సుభాష్ చంద్రబోస్. అంటే అంత గొప్ప దేశభక్తుడు అనమాట. మనం ఇలా డల్ అయిపోవచ్చా? స్మైల్. ఓయ్ సుబ్బు, హీరో. ఓకే. చూడు సుబ్బు, మనకు ఏది శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు మనతో చివరి వరకు ఉండరు. చివరి వరకు మనతో ఉండేది దేశం ఒక్కటే, ఇండియాలో ఒక్కటే. దేశానికి మనం రక్షణ అయితే మనకు దేశం రక్షణ. స్మైల్, స్మైల్, స్మైల్.
పాపం దేవుడు పిల్లోడికి చాలా అన్యాయం చేశాడు. కనీసం చివరి చూపులు కూడా దక్కలేదు. టెర్రరిస్ట్ అటాక్లో విమానంతో సహా బూడిదైపోయాడు. సుబ్బు, చెప్పాను కదా, మనకేది శాశ్వతం కాదు, ఎవ్వరు శాశ్వతం కాదు. మమ్మీ, డాడీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళెవ్వరు చివరి వరకు మనతో ఉండరు. చివరి వరకు మనతో ఉండేది దేశం ఒక్కటే. దేశం మనకు రక్షణ, మనం దేశానికి రక్షణ. ఒక సినీ యాక్టరో రాజకీయ నాయకుడో చనిపోతే అది మనందరికీ పెద్ద న్యూస్. అదే ఒక సైనికుడు చనిపోతే ఆ న్యూస్ వీధిలో సగం మందికి కూడా చేరదు. ఛ! నాన్నను కోల్పోయిన బిడ్డగా నేనెప్పుడు అందరూ నా మీద జాలి చూపించాలని కోరుకోలేదు. నేనే కాదు, ఆర్మీలో చేరి వీరమరణం పొందిన ఏ కుటుంబము అలా కోరుకోదు. కానీ మన దేశం పైన రోజు రోజుకి తగ్గిపోతున్న గౌరవం, ప్రేమ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నాన్నకు వచ్చిన ఫినాన్షియల్ బెనిఫిట్స్ని అమ్మ తీసుకోలేదు. పెన్షన్ కూడా దాచి ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసేది. మాకు సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగ అంటే అది జెండా పండుగ మాత్రమే. అమ్మ చనిపోయాక ఆ బాధ్యత నేను తీసుకున్నాను. ఇప్పటికీ నా జీతంలో 50% దాచి ఆగస్ట్ 15న సెలబ్రేట్ చేస్తాను. కనీసం కొంతమందికైనా ఆ రోజు గొప్పతనం తెలుస్తుందని నా ఆశ.